అసలు చేరాడా? ఇంకా బాలనేని వస్తానేవాడు జనసేనలో చేరాడా? ఈ అత్యుత్సాహం చేసి కార్యకర్తల గొడవలు పెట్టి పోయిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, తెంగింది చాలక మళ్ళీ స్టార్ట్ అయ్యారా? చెప్పండి, జనార్దన్ గారు చెప్పారా మీకు? మా ఫ్లెక్సీలు వేయిందని చెప్పి ఒకటి చెప్పారా? పార్టీ కార్యాలయానికి ఏమన్నా సమాచారం ఇచ్చారా? ఏమి లేదు. ఎందుకు వేయించారు అసలు? నేను తమాషాలు పడుతున్నారా ఏంటి? ఇంకా తమలో వేయించుకోవాలా? జనసేనలో జారలేదు, అప్పుడే స్టార్ట్ చేద్దాం. ఏమో జనార్దన్ గారి గెలుపు కోసం మేము ఎంతో కష్టపడ్డాము, కొట్టించుకున్నాము, కేసులు పెట్టుకున్నాం. ఎవరో పిల్ల పిత్రులు 3 కలిసి ఫ్లెక్సీ వేసినంత మాత్రాన మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి మీరు ఆక్షేపించొద్దు, ప్రోత్సహించొద్దు, ఖచ్చితంగా తీసేయాల్సిందే. లేకపోతే ఒంగోలు నుంచే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒంగోలు నుంచే పోయిన 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారా మా మీద? ఎన్ని ఇబ్బందులు పెట్టారు? ఇంకా చేరలేదు, అప్పుడే గొడవలు స్టార్ట్. ఏమంటే బాలేని వాసు గారు కావాలని చెప్పి గొడవలు స్టార్ట్ చేయడానికి చూస్తున్నాడు. ఎందుకంటే జనసేన మేమంతా కూటమి పరంగా బాగానే ఉన్నాం. అర్థమైందా? జనార్దన్ గారు ఎవరు చెప్పకుండా ఫ్లెక్సీలు వేయించుకొని కావాలని చెప్పి మా కూటమికి గొడవలు చేస్తారని చూస్తున్నారు. ఏంటది? ఇక్కడ ఏమైనా పిచ్చుకోవాలా? టీడీకోవాలంటే ఏదైనా కలిసి కూర్చొని మాట్లాడుకుని ఫ్లెక్సీలు వేయించుకోవాలా. అలా కాకుండా మా ఇష్ట ప్రకారం చేసుకుంటాం. ఏదో ఇప్పుడు గొడవలు పెట్టినట్టే కదా ఇది. చేరింది కూడా లేదు. అప్పుడే జనార్దన్ ఫోటోలు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటోలు చేరేటప్పుడు పైన మళ్ళీ చిన్న ఫోటో ఒకటి వేస్తారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకంగా పార్టీలు కలిసి ఏర్పాటు చేసి పోటీ చేసి గెలిపిందారో వాళ్ళల్లో ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా మా విన్నపం, మీరు తీసుకునేటప్పుడు పార్టీలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ, వాళ్ళు పడ్డటువంటి కష్టాన్ని కానీ, వాళ్ళు అనుభవించినటువంటి నరకాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చేటటువంటి వాళ్ళని మీ స్వార్థపూర్తి రాజకీయాల కోసం తీసుకొని ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరుతున్నారని ప్రకటించారు. అంతే, ఇంకా చేరలేదు, తమలేపించుకోలేదు. ఏ రోజు చేరుతున్నారో తెలియదు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఫ్లెక్సీలు వేసారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేతో కూడా చర్చించుకోవాలి, లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతోటి సమన్వయంతో రాజకీయ పార్టీల్లో చేరటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మీరేదో వస్తున్నారు, మేమేదో వ్యతిరేకించాం అనేది కాదు. ఇలాంటి గొడవలకి మీరు కారకులు కావద్దు. దయచేసి మీరు కూడా చాలా పెద్ద వ్యక్తులు, మీరు చేసేటటువంటి ప్రోత్సాహం వల్లే కొంతమంది కార్యకర్తలు ఇలా చేస్తున్నారు. దయచేసి మీరు మా జీవితాలు కూడా అర్థం చేసుకోండి. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి కనుక జరిగితే తీవ్రంగా ఖండిస్తాం. ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. మీరు చేరేటటువంటి ఒకసారి ఆ ఫ్లెక్సీ కనుక చూస్తే జనార్దన్ గారిది చిన్న ఫోటో, స్థానిక ఎమ్మెల్యే ఎవరండి, మాగుంట గారిది చిన్న ఫోటో వేసి ఎవరెవరో ఆకతాయిలు చేసేటటువంటి పనికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ తీవ్రంగా గొడవలకి జరగడానికి రాష్ట్రం నుంచే మీరు ప్రోత్సహిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఏదైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు, జనసేనలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. గత ఎలక్షన్స్ అప్పుడు నిజంగా కష్టపడ్డటువంటి పాత జన సైనికులందరినీ మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
కొత్తగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం వచ్చారో వాళ్ళ మాత్రం ఒక్కటే గమనించుకోండి, ఏదైనా ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మీరేదన్నా ఎలాంటి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పుకోవాలి, ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే మేము కూడా ఎంతకైనా సిద్ధమైన తెలియజేస్తూ ఇట్లాంటి చేష్టాలు చేసినట్టు వాళ్ళని ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాం, ఇంకోసారి ఊరుకోమని తెలియజేస్తూ ఎంతటి తీవ్రమైన పరిణామాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.